నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. ఇగో అత్తమ్మ, ఇవాళ ఏదో కీమతో స్పెషల్ గా వంట చేసి చూపిస్తాను. చూపిస్తారా? పాలకూర వండుకుందామమ్మా. దానికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఓల్ గరం మసాలా, కీమా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పాలకూర. స్టార్ట్ చేద్దామా? చేసుకుందామా? సరే అత్తమ్మ, కానీ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ చాలా మంచిది. ఏడి విటమిన్స్ ఉంటాయి. 3 స్పూన్లు ఆయిల్, 1/2 కేజీ కీమా. ఆయిల్ వేసినాం. లవంగాలు, చెక్క, సాజీరా, ఇలాయచి, 4 లవంగాలు, 2 ఇలాయచి, కొంచెం 1/2 టీ స్పూన్ సాజీరా, 2 ఇంచుల చెక్క, ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఒక గడ్డ కోసుకోవాలి అత్తమ్మ. ఉల్లిగడ్డ ఒకటి పెద్ద గడ్డ, పచ్చిమిరపకాయలు ఒక 6. వంట చేసుకొని తింటున్నాం. చుట్టుపక్కల మొత్తం కోతులు ఉన్నాయి. ఏంది అత్తమ్మ? కోతులు ఉన్నాయి. అలా ఆదివారం కదా, వంటలకు చాలా మంది వచ్చిరుగా. అవును, ఇక మనలాగానే వాళ్ళు కూడా. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు. కీమా ఎంత అత్తమ్మ? కీమా 1/2 కేజీ. కడిగి పెట్టుకున్న కీమా 1/2 కేజీనా? 1/2 కేజీ. అత్త వంట నేర్పిస్తుంది, అమ్మ కూర్చోబెట్టి తినబెడుతుంది. అవునత్తమ్మ, అమ్మకున్న ప్రేమ అత్తకేడుంటది. ఎట్లయినా వంగబెట్టాలని చూస్తుంది అత్త. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సరే అత్తమ్మ. జ్యోతి, మూత తీసి మగ్గిందా చూడమ్మా. కాలిపోతుంది, పట్టుకుంది. పొయ్యి వాటికి భలే మగ్గిపోయింది అత్తయ్య తొందరగా. ఇగో మగ్గింది మంచిగా. అసలు ఎంత మంచిగా అంటే ఇగో నల్లి బొక్క కూడా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు పాలకూర కడిగేసి పాలకూర ఎప్పుడైనా కోసి కడగద్దు. కట్టలు కట్టలు కడుక్కొని అలా గడ్డిలో వేసుకొని తినొచ్చా? అత్త ముచ్చట శుభ్రం చేయకుండానే గడ్డేస్తావా? ఇళ్ళనే మస్తు వాటర్ ఉన్నాయి అత్తయ్య. ఉంటాయి, దాంట్లోనే వెళ్తాయి వాటర్. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇప్పుడే వేస్తారా? కొంచెం ఇప్పుడు కొంచెం లాస్ట్ కి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. సుర్ర సుర్ర అంటుందమ్మా నీ పొయ్యిల మీద వంటలు చేయబెట్టి కాలిపోతాను. ఈ పరంగా కోడల మీద ఉన్నాయి లేనివి ఏమన్నా ఉంటే తీర్చుకోవచ్చు అత్తలు. అవును, తీసుకుందాం. మరి మూత పెట్టేసేద్దాం అత్తమ్మ. కొంచెం సేపు మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మళ్ళా మూత పెట్టేసుకుంటే సరిపోతుందా? చూద్దాం అత్తమ్మ. చూద్దాం. ఎట్లా ఎగిరిపోయిందా? వాటర్ కూడా లేవు. మంచిగా నల్లి బొక్కలు కూడా 2 నల్లి బొక్కలు వేయించుకొచ్చింది మా ఆయన, నాకు ఇష్టమని. అవును, సూపర్ ఉంది అసలు. ఎగిరిపోయింది కదా. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఎంత అత్తమ్మ సాల్ట్? 1.5 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం. రుచికి తగినంత. ఇక తినేటోళ్ళేమో ఎక్కువ వేసుకోవచ్చు, తినేటోళ్ళేమో తక్కువ వేసుకోవచ్చు. మనమైతే మన లెక్క ప్రకారం మనం 3 స్పూన్ల కారం వేసుకుంటాం. అది కారం, ఉప్పు కారం మంచిగా దానికి ముక్కకు పట్టాలి, కీమాకు పట్టాలి. పడితే బాగుంటది. పొయ్యి భలే ఉంది జ్యోతి. అవును కదా, గ్యాస్ పొయ్యి లెక్క మండుతుంది. అదే మీ అమ్మగారు ఇచ్చిరు, ఏదైనా బానే ఉంటది. ఎంతసేపు మగ్గాలత్తమ్మ ఇప్పుడు? ఇది ఎగిరిపోయే వరకు మగ్గాలి. తర్వాత గరం మసాలా, వాటర్ వేయాలి. వాటర్ వేసి ఉడకాలి. అది ఇంకా ఉడకబెట్టాలనా? వాటర్ వేసి కదా ఉడకద్దా? మటన్ కదా. బానే అంటే మామూలుగా వేసిన వాటర్ లో కూడా ఉడికింది కదా. వేసిన వాటర్లో ఉడికితే కీమా ఉడకదమ్మా. అడుగు పట్టాలి. అడుగు పడితే కూర ఏగినట్టు మంచిగా ఉంటది. సరే కలుపు. కొంచెం వాటర్ వేద్దాం. అత్తమ్మ చూద్దామా ఉడికిందేమో? చూద్దామమ్మా. మంచిగా దగ్గరకు అయింది.
ఇగో. మాడి మంచిగా అడిగంటుతుంది అత్తమ్మ. ఉడికింది. గరం ధనియాల పొడి వేద్దాం. 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా. ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కలపాలా? అయిపోయిందా? దించేద్దాం అత్తమ్మ. చేద్దాం. దించేసి టేస్ట్ ఎట్లుందో చూద్దాం. మరి సూపర్ ఉంటుంది టేస్ట్ కి. కట్టెలా పోయాయి అసలే అత్త ప్రేమ అంతా రంగరిచ్చి వండుతుందా? తినాలి కదా ఫస్ట్. అంత ప్రేమగా చేసినప్పుడు తినాను అత్తమ్మ. ఇక అత్తమ్మ కీమో పాలకూర వండినావు కదా, అలా కాంబినేషన్ కి బగారా చేసినావు. టేస్ట్ చూసి మరి ఎట్లుందో తిని చెప్దామా? నల్లి బొక్కలు కూడా, నల్లి బొక్కలు కూడా బాబా కాలిపోతుంది అసలు. సూపర్. ఎంత బాగుందంటే చాలా బాగుంది. సూపర్, ఎక్సలెంట్. అసలు పాలకూర కీమతోని మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్, అసలు మస్తు అంటే మస్తు ఉన్నది అసలు.